సెక్యూరిటీ అంటే ఇలాగేనా ఉండేది? ఏదో ఒక అమ్మాయి కాబట్టి సరిపోయింది. అదే ఏ దొంగ దూరుంటే ఇదే కదా పరిస్థితి. సారీ మేడం, మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాం. అవసరానికి పనికి రాకుండా తర్వాత ఎప్పుడో చూసి ఏం లాభం? గెట్ లాస్ట్. ఎలాగైనా దాన్ని చూడాలి కంబరం. ఆ పిల్లేదో నోటికొచ్చినట్టు వాగేసింది. ఇప్పుడు చూసి మాత్రం ఏం లాభం? ఇంతవరకు నా ఎదురుగా నిలబడి ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం ఎవరూ చేయలేదు. అలాంటిది నోటికొచ్చినట్టు మాట్లాడుతుందా? దాన్ని చూడాలి కంబరం, దాంతో మాట్లాడాలి. అదన్న ప్రతి మాటకి సమాధానం చెప్పాలి. ఈ వాగ్దేవ్ అంటే ఏంటో దానికి చూపించాలి. దానికి అంత ఆలోచించడం ఎందుకు మేడం? ఆ అమ్మాయి మిమ్మల్ని కలవడానికి చాలాసార్లు ప్రయత్నించింది. మీరు మాట్లాడతానని ఒక్క కబురు పెడితే చాలు, తనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. లేదే కంబరం, నన్ను చాలా మాటలంది కదా. ఇప్పుడు పిలిస్తే వచ్చే ధైర్యం చెయ్యకపోవచ్చు. అయితే ఎవరో ఒకరిని తీసుకురావడమే మేడం, అంతకు మించి వేరే దారి లేదు. కరెక్ట్. దట్ ఈస్ ద ఓన్లీ వే. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. నువ్వే వెళ్ళి తీసుకురా. మేడం నేనా? నువ్వే. ఏ వెళ్ళవా? వెళ్ళనని కాదు మేడం, ఈ విషయాన్ని నాకంటే బాగా మేనేజ్ చేయగలిగే వాళ్ళు ఎవరైనా వెళితే బాగుంటుందని నా ఉద్దేశం. మన తేజబాబు గారిని పంపిద్దాం మేడం, బాగా మాటలు పెట్టేసి తీసుకొచ్చేస్తాడు. నా కుటుంబంలో ఎవ్వరూ ఆ ఊళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు ఏకాంబరం. నువ్వే వెళ్ళి ఎలాగైనా దాన్ని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలి. నేను అడగాల్సినవన్నీ అడగాలి. అప్పుడే నా కోపం చల్లారుతుంది. అప్పటిదాకా ఏ పని మీద కాన్సంట్రేట్ చేయలేను. అర్థమవుతుందా? వెళ్ళి తీసుకురా. ఒరే ఏకాంబరం, దారిని పోయే దరిద్రాన్ని నెత్తికి తగిలించుకోవటం అంటే ఇదే కదా. ఆవిడ మటుకు ఆవిడ ఏదో ఒకటి ఆలోచించుకునేవారు కదా. నోరు మూసుకుని ఉండక నువ్వెందుకురా ఉచిత సలహాలు ఇస్తావు? ఇప్పుడే పెళ్ళాన్ని బట్టలు సర్దుకోమని చెప్పాను. ఇప్పుడు ఈ విషయం చెప్తే అదే ఉంటుందో. ఇక్కడ బాస్నే మేనేజ్ చేయలేకపోయాను, ఇంట్లో పెళ్ళాన్ని మేనేజ్ చేస్తాను. మేడం, ఊటీలో మన కొత్త స్కూల్ కోసం గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్ అన్ని క్యాన్సిల్ చేసింది. వాట్? మన స్కూల్ పర్మిషన్ క్యాన్సిల్ కావడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవును మేడం, ఇప్పుడే నోటీస్ వచ్చింది. నంబర్ 1 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అయిన మన స్కూల్కి పర్మిషన్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి? అసలు ఎందుకు ఇలా జరిగింది?
ప్రాబ్లం ఏంటి? దీనికంతటికీ కారణం మీ కోడలు వనజ గారండి. వాట్? ఎస్ మేడం. ఆవిడ పేరు మీద స్కూల్ పర్మిషన్స్కి అప్లై చేశాం కదా, ఆవిడ సర్టిఫికెట్స్ అన్ని ఫేక్ అట. సర్టిఫికెట్స్ ఫేక్ అని గవర్నమెంట్ ఇచ్చిన నోటీస్ మేడం. ఏమైంది మేడం? కమింగ్ మేడం. అక్కడే ఉండిపోయావే, రా. వాగ్దేవి, స్పెల్లింగ్ చెప్పు. వి వి ఏ జి వి ఏ మేడం, కంగారులో రావట్లేదు మేడం. ఎప్పుడు చూసినా నగలు నగలు నగలు. ఈ నగల మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఉండుంటే ఈ రోజు నా పరువు పోయే పరిస్థితి వచ్చుండేది కాదు. నేనేం చేశాను మేడం? నార్మల్. దొంగ సర్టిఫికెట్స్ తో నా కోడలి వైపోయి నన్నే మోసం చేస్తావా? వాగ్దేవి ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎంత పేరు. నేనెక్కడ బ్రాంచ్ ఓపెన్ చేస్తానని ఎన్ని ఏరియాల్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారో తెలుసా? అలాంటిది గవర్నమెంట్ ఈ రోజు నా స్కూల్ కి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది. కారణం నువ్వు, నీ దొంగ సర్టిఫికెట్స్. నెంబర్ 1 పొజిషన్ తో నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్న నా ఇన్స్టిట్యూషన్స్ మీద నీ దొంగ సర్టిఫికెట్స్ తో చెరిగిపోని మచ్చ వేశావు. ఏం చెయ్యాలి నిన్ను? మేడం, అత్తయ్య, మేడం నన్ను క్షమించండి మేడం. ఇంకెప్పుడు తప్పు చేయను. అత్తయ్య నన్ను క్షమించండి మేడం. అత్తయ్య నన్ను క్షమించండి మేడం. ఈ వాగ్దేవిని మోసం చేసి ఫూల్ని చెయ్యాలని చూసిన నిన్ను ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? ప్లీజ్ మేడం, మేడం. నో, నేను దేన్నైనా క్షమిస్తాను గాని అబద్ధాన్ని మోసాన్ని మాత్రం క్షమించను. దయచేసి నన్ను క్షమించండి మేడం. దయచేసి దయచేసి క్షమించండి. తేజ, మ్యామ్, నీ భార్య చేసిన తప్పుకి ఏ శిక్ష వేయమంటావు? క్షమించండి. మిమ్మల్ని మోసం చేస్తే నన్ను ఈ ఇంటిని మోసం చేసినట్టే మ్యామ్. మీరు ఏ శిక్ష వేసినా నాకు అభ్యంతరం లేదు. ఏమండి, ఏమండి, వద్దండి. అత్తయ్యకి మీరైనా చెప్పండి. నన్నేమి అనొద్దని చెప్పండి. ఈ ఒక్క తప్పని క్షమించమని చెప్పండి. నన్ను శిక్షించొద్దని చెప్పండి. ప్లీజ్ అండి. ఇంకెప్పుడు ఎవరి మాట కాదన్ను. మీరు చెప్పిన మాట వింటాను. ఏమండి, దయచేసి నన్ను కాపాడండి. ప్లీజ్ అండి. గన్ తీసుకురా. మేడం, మేడం, మేడం ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ మేడం, మేడం నీకు దండం పెడతాను మేడం. గన్ తీసుకురా తేజ.
అండి, ప్లీజ్ అండి, నా మాట వినండి. వద్దండి, నన్నేం చెయ్యొద్దండి. మీరైనా అత్తయ్యకి చెప్పండి, ప్లీజ్ అండి, చెప్పండి. ఏమండి, ప్లీజ్ అండి, ఏమండి, 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 అత్తయ్య, అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నా మాట వినండి అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య, ఇంకెప్పుడు తప్పు చేయను అత్తయ్య. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. మేడం, 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 వద్దు మేడం, మేడం. మేడం, 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 ప్లీజ్ మేడం, మేడం, వద్దు మేడం, నన్నేం చెయ్యొద్దు మేడం, మేడం, ప్లీజ్ మేడం. వద్దు మేడం, 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 వద్దు మేడం, మేడం, ప్లీజ్ మేడం, నన్నేం చెయ్యొద్దు మేడం, మేడం, ప్లీజ్ మేడం, మేడం. ఆఫ్టర్ ఆల్ ఒక సెక్యూరిటీ నన్ను ఫూల్ని చేసి జాబ్ సంపాదిస్తేనే తట్టుకోలేకపోయానే. అలాంటిది నువ్వు ఏకంగా కోడలివే అయిపోయావు. నిన్నెలా వదిలేస్తాననుకున్నావు? మేడం, 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 ప్లీజ్ మేడం, 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 నన్నేం చెయ్యొద్దు మేడం. మేడం, ఈ ఒక్కసారికి క్షమించండి మేడం, 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 ప్లీజ్ మేడం. అత్తో, ఓ అత్త, ఎంత పని చేసేసినావే అత్తో, ఓ అత్త, సర్టిఫికెట్లు పెట్టానని సంపెత్తావో అత్తో, ఓ అత్త. నేను చచ్చిపోతే నా కొడుకుని మొగుడిని ఎవరు చూసుకుంటారే అత్తో, నా అత్త, ఓ అత్తో, నా అత్త. అంటే ఇది కళ. వనజ, వనజ, ఏంటండి? ఇప్పుడు నువ్వు నేర్చావా? మీ? నో, నో, నో. వై, వై మీ క్రైయింగ్? మరి నువ్వు ఏడ్చినట్టు నాకు వినిపించింది. కళ, కళ ఉంటుంది. ఇట్స్ అ బ్యాడ్ డ్రీమ్. కలనా? యా, యా, కళ, కళ. బ్యాడ్ డ్రీమ్. యా, బ్యాడ్ డ్రీమ్, సో బ్యాడ్ డ్రీమ్. అయ్యే ఉంటుంది. ఈ మధ్య పీడకలు బాగా ఎక్కువైపోతున్నాయి. యూ స్లీప్. మమ్మీ, మమ్మీ, మమ్మీ. కార్తీక్, ఏంటి నాన్న? ఇప్పుడు నువ్వేమైనా ఏడ్చావా? వాట్, మీ? నో. వై మీ క్రైయింగ్? మరి నువ్వు ఏడ్చినట్టు నాకు వినిపించింది. కళ నాన్న, కళ, కళ అయి ఉంటుంది. బ్యాడ్ డ్రీమ్. బ్యాడ్ డ్రీమా? యా. బజ్జు, స్లీప్, స్లీప్. ఏదో ఒకటి చెయ్యాల్సింది. పొలాల గురించి మాట్లాడడం పెద్ద కష్టమేం కాదు, కానీ తర్వాత తాతయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఊహించుకుంటేనే కష్టంగా ఉంది. పోనీ ఎలాగైనా కూర్చొని కన్విన్స్ చేసేద్దామంటే మధ్యలో ఈ సరస్వతి ఒకటి ఎప్పుడొస్తుందో, ఎట్నుంచి వస్తుందో, మధ్యలో దూరుతుందో తెలీదు. తాతయ్య, పర్వాలేదురా, కూర్చో. ఏంటి తాతయ్య, నిద్ర పట్టట్లేదా? నిద్ర
నిద్ర నాకు దూరమై చాలా ఏళ్ళైందిరా తాత. ఒకప్పుడు మీరందరూ దూరం అయ్యారన్న బాధతో నిద్ర పట్టేది కాదు. నువ్వు వచ్చాక సంతోషంతో నిద్ర పట్టడం లేదు. ఇప్పుడు ఆందోళనతో నిద్ర పట్టడం లేదు. ఏమైంది తాతయ్య? చెప్తా. గుర్తుందా? చిన్నప్పుడు ఈ కడియం కావాలని చాలా మారం చేసేవాడివి. అప్పుడు నీ చెయ్యి చాలా చిన్నది, జారిపోతుందేమోనని వెయ్యలేదు. అప్పుడు ఈ తాత మీద అలిగి కొద్దిసేపు వెళ్ళిపోయేవాడివి. ఇప్పటికి కూడా నీకీ కడియం తొడిగింది నువ్వు పెద్దవాడివయ్యావని, నీ చేతికి సరిపోతుందనే కాదు, నీ చేతికి బాధ్యత అప్పగించవచ్చునన్న నమ్మకంతో పెట్టాను. అయినా ఆ రోజులే వేరు. బయట ఎన్ని పనులతో అలసిపోయి వచ్చినా ఇంటికి రాగానే మీ ముగ్గురితో ఆడుకుంటూ ఉంటే ఆ అలసటంతా పోయేది. ఆ అలసటంతా నాకొదిలేసి మీరందరూ వెళ్ళిపోయారు. అసలు ఆ రోజులేవైనా గుర్తున్నాయా నీకు? ఎందుకు గుర్తులేవు తాత? నేనెలా మర్చిపోతాను? అవునులే, అవన్నీ గుర్తున్నాయి కాబట్టే ఈ తాతయ్య కోసం వచ్చావు. అవును, నువ్విక్కడికి వస్తున్నట్టు మీ అమ్మా నాన్నకు తెలుసా? వాళ్ళకి చెప్పే వచ్చావా? నాకు తెలుసురా, చెప్తే వాళ్ళు ఎందుకు రానిస్తారు? పోన్లే, నా కొడుకు కోడలు క్షమించి రాకపోయినా నా మనవడు ఈ ముసలాన్ని చూద్దామని బయలుదేరి వచ్చాడు. అలసిపోయిన ఈ ప్రాణానికి అదే ఊరట. తాతయ్యేమో ప్రేమతో వచ్చాను అనుకుంటున్నారు. ఆస్తి కోసం వచ్చానని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో. అవును, అన్నయ్య చెల్లెలు ఎలా ఉన్నారు? వాళ్ళని ఎప్పుడు చూస్తానో ఏమిటో. తాతయ్య ఆలోచనలన్నీ అక్కడే ఉన్నాయి, నా ఆలోచనలన్నీ ఇక్కడ పొలాల మీద ఉన్నాయి. ఇప్పుడు ఆ టాపిక్ తీద్దామంటే మూడ్ సింక్ కావట్లేదు. మాట్లాడితే మొదటికే మోసం రాదు కదా. బాధపడకండి తాతయ్య, నేను వచ్చేసాను కదా. వాళ్ళు కూడా వచ్చే రోజు వస్తుంది. అదేదో అంటారు కదా, రక్త సంబంధం. ఆ సంబంధమే ఉంటే ఎప్పుడైనా ఎవరైనా కలవాల్సిందే తాతయ్య. 4 రోజులు వెనక ముందు అంతే కదా. ఇదే మాట సరస్సు కూడా చెప్పిందిరా తాత. ఉంటే సరస్వతి అయినా ఉంటుంది, లేక తన ప్రస్తావన అయినా ఉంటుంది. సరస్సుది కల్లా కపటం లేని మనసురా తాత. సరస్సు మంచి మనసుతో ఏది చెబితే అదే జరుగుతుంది. సరస్సు చెప్పింది నువ్వొచ్చావు, సరస్సు చెప్పింది అందరూ వస్తారు. ఈ ఊపిరి ఆగిపోవటానికి ఒక్క క్షణం ముందైనా సరే అందరూ ఇంట్లో అడుగు పెడితే అదే చాలు. తాత, నిన్ను ఓ విషయం అడుగుతాను, కాదనవుగా? అడగండి తాతయ్య, నేను చేయగలిగింది నా చేతిలో ఉన్నదైతే తప్పకుండా చేస్తాను. సరస్సు బయటికి కనిపించేంత గడుసుది అల్లరిది అయినా సరస్సు మాత్రం చాలా మంచిదిరా. మీరందరూ వెళ్ళిపోయాక ఈ బతుకు మీద ఆశపోయి ఎప్పుడూ ముగిసిపోయిండేదిరా ఈ జీవితం.
మరి సరస్సును నువ్వు పెళ్లి చేసుకుంటావా? నేనా? అవునరా తాత, మిమ్మల్ని ఇద్దరినీ పక్కపక్కన చూసినప్పుడు మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారనిపించింది. బాగుంటారా మీ ఇద్దరు? ఛీ, ఏంటి బాగుండేది? ఇంత కష్టపడి అమ్మకు కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చింది ఈ సరస్వతిని పెళ్లి చేసుకోవడానికా? ఏమంటావురా తాత? ఇంత సడన్గా మీరు అడిగేసరికి ఏం చెప్పాలో తెలియట్లేదు తాతయ్య. కానీ నేను సరస్వతిని ఏ సరస్సుకేం తక్కువ? చదువు తాతయ్య. సరస్వతి మంచిదే కావచ్చు, కానీ నాలా బాగా చదువుకున్నా నాకు అన్ని విధాలుగా సరిపోయే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను అనుకోవడం కాదు తాతయ్య, అమ్మ అనుకుంటుంది. చదువు విషయంలో అమ్మ ఎంత ఖచ్చితంగా ఉంటుందో తెలుసు కదా తాతయ్య. నంబర్ 1 కోడల్ని తేవాలనుకుంటుంది.